హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నింగ్ విత్ మంజుల. నేను అనుకుంటున్నా ఈరోజు హ్యాండ్ రైటింగ్లో చాలా బేసిక్ది నేర్పిద్దాం అనుకుంటున్నా. స్కూల్ స్టార్ట్ అవ్వగానే చిన్నపిల్లలకి నార్మల్గా ఫోర్ రూల్ బుక్కే కదా మనం ప్రిఫర్ చేసేది. అంటే స్కూల్కి వెళ్ళే ముందు మనం పిల్లలు కరెక్ట్గా లెటర్స్ రాయాలి, ఫార్మేషన్ బాగుండాలని చెప్పి మనం ఈ ఫోర్ రూల్ బుక్ అనేది మన బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అది కరెక్టే. కాకపోతే చిన్నప్పటి నుంచి పిల్లలకి ఆ ఫోర్ రూల్ అనేది, అంటే నార్మల్గా ఏదైనా సరే ఫోర్ రూల్ బుక్ ఇవ్వండి, ఏదైనా షాప్కి వెళ్ళినా సరే ఫోర్ రూల్ బుక్ అనగానే వాళ్ళు ఇచ్చేస్తారు. కానీ ఆ ఫోర్ రూల్ బుక్ అనేది, అంటే ఆ లైన్స్కి ఆ ఫోర్ రూల్ లైన్ అనేవి కూడా కొన్ని నేమ్స్ ఉన్నాయి. ఎలా అయితే మనకి ఇండివిజువల్గా నేమ్స్ ఉంటాయో అలాగే వాటికి కూడా నేమ్స్ ఉంటాయి. ఆ నేమ్స్తో పాటు నేర్చుకుంటే ఈ హ్యాండ్ రైటింగ్ అనేది ఇంకా ఇంప్రూవ్ ఉంటుంది. పిల్లలు కూడా కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది, పేరుతోని రాసే అలవాటు. బేసిక్గా హ్యాండ్ రైటింగ్ ఇంపార్టెంట్ ఉండాలంటే ఆ లెటర్స్ అనేది ఏ లైన్ నుంచి ఏ లైన్ వరకు రాయాలనేది పిల్లలకి పేర్లు తెలియదు. ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్ అనేది అంటారు. లైన్ టచ్ చేసి రాయండి, లైన్ టచ్ చేయకుండా రాయండి అని చెప్తారు. అలాగే ఆ లైన్స్కి అనేది కూడా నేమ్ ఉంటుంది. ఆ నేమ్స్ ఏంటో మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఈరోజు డే 1 క్లాసెస్లో. ఇది ఫోర్ రూల్ బుక్ అండి. మరొకసారి మనకి క్లారిటీ కనిపించడానికి నేను రెడ్ కలర్ పెన్తో లైన్ వేస్తున్నాను. ఇది ఫస్ట్ లైన్, అండ్ సెకండ్ లైన్ వచ్చేసి బ్లూ కలర్ లైన్, అండ్ థర్డ్ లైన్ ఆల్సో బ్లూ కలర్ లైన్, మళ్ళీ ఫోర్త్ లైన్ వచ్చేసి రెడ్ కలర్ లైన్. ఇది మన ఫోర్ రూల్ బుక్ ఫార్మేషన్ లైన్స్ ఇలా ఉంటాయి. వీటికి ఇప్పుడు వచ్చేసి ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క పేరు అనేది తెలుసుకుందాం. ఫస్ట్ లైన్ వచ్చేసి అప్పర్ లైన్. ఏదైతే ఫస్ట్ లైన్ ఉందో దాని పేరు వచ్చి అప్పర్ లైన్. అండ్ లైన్ అన్నిటికీ. అండ్ ఏదైతే సెకండ్ లైన్లో ఉందో దాన్ని మనం పిలుస్తాము కంట్రోల్ లైన్. అన్ని లెటర్స్ అనేది ఈ కంట్రోల్ లైన్ నుంచే స్టార్ట్ అవుతాయి. ఎక్కువ యూజ్ చేసేది కూడా కంట్రోల్ లైన్. థర్డ్ లైన్ వచ్చేసి బేస్ లైన్. మనం సెకండ్ లైన్ టు థర్డ్ లైన్ లైన్ టచ్ చేయండి, థర్డ్ వరకు టచ్ చేయండి అంటాం, కానీ కంట్రోల్ లైన్ టు బేస్ లైన్ రాయండి, బేస్ లైన్ టు లోవర్ లైన్ రాయండి అనేది బాగుంటుంది. పేరు పెట్టి పిలిస్తే పిల్లలు ఇంకా అట్రాక్టివ్గా, ఎలా ఫ్రెండ్స్ పేరు అయితే పిలుస్తారో అలా లైన్స్ పేర్లు కూడా పిలిస్తే క్యూరియాసిటీ ఉంటుంది. పేర్లు కూడా ఉన్నాయో అప్పర్ లైన్ నుంచి కంట్రోల్ లైన్ రాయండి, కంట్రోల్ లైన్ నుంచి బేస్ లైన్ నుంచి లోవర్ లైన్ టచ్ చేసి రాయండి అంటే పిల్లలు కూడా కొంచెం ఇంట్రెస్ట్ అనేది మొదలవుతుంది. అంటే ఎండ్ ఆఫ్ ద డే మనం పిల్లలకి క్యూరియాసిటీ తెప్పించి, ఇంట్రెస్ట్ తెప్పించి, పేర్లతో సహా చెప్తేనే పిల్లల హ్యాండ్ రైటింగ్ అనేది చిన్నప్పటి నుంచి నేర్చుకుంటారు. అండ్ చిన్నప్పటి నుంచి అంటే ఈ ప్రీ ప్రైమరీ అనేది వాళ్ళకి ఎక్కువ అంత ఆలోచన ఉండదు. ఏ పేరు మనం చెప్తే అదే పేరు వాళ్ళకి వేదం అయిపోతుంది. అలాంటిది ఇప్పటి నుంచే లైన్స్ అనేది నేర్పిస్తూ ఉంటే మేబీ ఫ్యూచర్లో వాళ్ళకి ఇంకా కొంచెం బాగుంటుంది. అంటే ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్లో కొంచెం యూస్ఫుల్ అవుతుంది పిల్లలకి లైన్స్ పేరు పిలవడం కదా. ఇది మన ఫస్ట్ క్లాస్ అబౌట్ హ్యాండ్ రైటింగ్ అనేది. నేను ఇంకా క్లారిటీగానే వీడియో తీద్దామని చూస్తున్నా. నాతో ఎంతైతే అంత చేస్తున్నా. ఇది మన వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిన్న పెట్టిన ఫస్ట్ వీడియోకి చాలా